వాటర్ ఇవ్వద్దని చెప్తారు కానీ ఫార్ములాలో మాత్రం వాటర్ కలిపేయమని చెప్తారని. దీనికి కారణం ఏంటో తెలుసా? మదర్ మిల్క్ లో 90% వాటర్ ఉంటుంది అనుకున్నాం కదా, అలాగే ఫార్ములాని మనం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మిక్స్ చేసినప్పుడు ప్రతి స్కూప్ ఆఫ్ ఫార్ములా పౌడర్ కి 30 ml వాటర్ ని మిక్స్ చేయమని చెప్తా ఉంటాము. ఈ ప్రపోర్షన్స్ లో కలిపినప్పుడు ఆ కంపోజిషన్ వరకు బేబీ యొక్క టెస్ట్ కి కానీ న్యూట్రియంట్స్ కానీ సరిపోతుంది. మనం చెప్పేది ఏంటంటే ఫార్ములాలో వాటర్ మిక్స్ చేయడం వల్ల డేంజర్ అవుతుందని కాదు, అంత ప్రపోర్షన్ ని మించి ఎక్కువగా మీరు వాటర్ మిక్స్ చేసినా, అడిషనల్ గా వాటర్ ఇచ్చినా కూడా అది బేబీ కిడ్నీ మీద, వెయిట్ గెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని. హైపోనాట్రీమియా అంటే సోడియం అనేది మన శరీరంలో తగ్గిపోవటం వలన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపించి బేబీస్ కి సీజర్స్ అంటే ఫిట్స్ రావడం కానీ, వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ అఫెక్ట్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. వెయిట్ లాస్ ఇష్యూస్, న్యూట్రియంట్స్ తగ్గిపోవటం, డెఫిషియన్సీస్ ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తాయి. అది సమ్మర్ అయినా వింటర్ అయినా ఇంకేదైనా కూడా అడిషనల్ వాటర్ అనేది లెస్ దాన్ 6 months బేబీకి అస్సలు అవసరమే లేదు. మరి బేబీస్కి ఏ ఏజ్ నుంచి ఎంత వాటర్ ఇవ్వాలో తెలుసుకోవాలంటే కింద ట్యాగ్ చేసిన లాంగ్ వీడియోని చెక్ చేయండి.